సంపాదన అంటే మోసం, ధనార్జన అంటే మోసం, అవినీతి, పారదర్శకత లేదు, నీతిగా బతకలేడు. ఎన్ని డబ్బులు సంపాదించవ లెక్క కాదండి. రష్యాలో స్టాలిన్ కూతురు స్వెత్లానా భారతదేశానికి వచ్చి గంగానదిలో కుటీరం నిర్మించుకుని కూర్చుంది. ఏమో స్వెత్లానా, గంగానది పక్కన ఎందుకు కూర్చున్నావు? చాలు డబ్బులు, నాకెందుకు ఆ డబ్బులన్నీ. హెన్రీ ఫోర్డ్ ప్రపంచంలో కోటీశ్వరుడు, ఆయన మనవడు వచ్చేశాడు, హరే రామ హరే కృష్ణ ఉద్యమంలో చేరాడు. హెన్రీ ఫోర్డ్ మనవని అడిగారు, మనవడా నీ డబ్బులే, నా డబ్బులే, నీ ఆస్తి ఉంది కదా, ఏ ఆస్తి? అరే మీ తాత నుంచి మీ తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఆస్తి, అది శ్రీకృష్ణుడిది, నాది లేదన్నాడు. నీ డబ్బులు ఎవడిగారు, నీ ఆస్తులు ఎవడెరిగాడు? ఏమండి, వ్యక్తిత్వంతో రూపుదిద్దుకుని ఈ సమాజానికి సేవ చేసే గుణం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావ జీవితాలే రాబోయేటువంటి తరాన్ని, రాబోయేటువంటి సంస్కృతిని ఒక గంగా స్రవంతిలా ముందుకు నడిపేటువంటి దేశం అది నా భారతదేశం ప్రపంచంలో. మీకు తెలిసిన భారతదేశం పుట్టినప్పుడు, భారతదేశం సంస్కృతి నడుస్తున్నప్పుడు ఈ దేశంతో పోటీ పడి సూపర్ పవర్ దేశాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి రోమ్ దేశం ఎక్కడుంది? ప్రపంచంలో వస్త్రాలు తయారు చేసి, వస్తువులు తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేసి, విదేశ మాదక ద్రవ్యాన్ని సంపాదించి ఒక ధనిక సామ్రాజ్యంగా వెలిసిన రోమ్ లేదే ఇప్పుడు ప్రపంచంలో? ఒకప్పుడు ఈజిప్టులో ఉండేటువంటి మమ్మీలు, ఆ మమ్మీల పైన కప్పేటువంటి బట్ట భారతదేశం నుంచి ఎగుమతి అవుతుంటే నాణ్యమైన బట్ట కోసం ఆ విధంగా ఈజిప్ట్ తపతపలాడిందే. అలాంటి ఈజిప్ట్ సంస్కృతి ఈ రోజున ప్రపంచంలో ఏది? అస్సీరియా, సుమేరియా, బాబిలోనియా, మెసపెటోమియా, 1 కాదు 2 కాదు 45 దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోతే మిగిలినటువంటి ఒకే ఒక దేశం, అది నా భారతదేశము ప్రపంచంలో. నేను సంపదకు వ్యతిరేకం కాదు, డబ్బుకు వ్యతిరేకం కాదు. ఈ దేశం హిమాలయాల్లో కూర్చుని ముక్కు మూసుకుని కేవలం ఆధ్యాత్మికత మాత్రమే బోధించలేదండి. సాంఘిక భద్రతని కోరుకుంది, భౌతికమైన సంపదని కోరుకుంది, మానవీయ సంబంధాల్ని కోరుకుంది. స్వయంగా లేచి నిలబడి సమాజాన్ని శాసించగలిగే లీడర్షిప్, నేతృత్వాన్ని కోరుకుంది నా భారతదేశం. అందుకే ఈ దేశంలో ఇవాళ ఇంపాక్ట్ పేరుతో జరుగుతున్నటువంటి ఒక్కొక్క వ్యక్తి 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుతుంటే వాళ్ళ జీవితాలు, నేను పుస్తకంలో చదివింది ఎవరెవరో చెప్పింది నేను చెప్తున్నాడు, కానీ వాళ్ళ జీవితాలు మీకు చూపిస్తున్నారే, ఇది మామూలు విషయం కాదండి. ఇది భారతదేశం ప్రపంచంలో, ఇది భారతదేశం. స్వతంత్రం రాకముందు, ఆంగ్లేయులు రాకముందు మీకు తెలిసిన 1757 కంటే ముందు 2000, 3000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలకు పూర్వం ఈ దేశం యొక్క జాతీయ ఉత్పత్తిలో, జీడిపిలో నా భారతదేశం యొక్క శాతం ఎంతో తెలిసిన 32%. 32%. చైనా శాతం 29%. అమెరికా లేదప్పటికీ, అమెరికా లేదండి ప్రపంచంలో. స్వామి వివేకానంద ప్రపంచమంతా మా యొక్క సాధువులు, సన్యాసులు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని చెప్తారని ఇంగ్లాండ్లో చెప్తుంటే ఇంగ్లాండ్ వాళ్ళు అడిగారు, మీరు అట్లా ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా, మరి మా దేశానికి ఎందుకు రాలే అని అడిగారు ఇంగ్లాండ్ వాళ్ళు. అప్పుడు మీ దేశం ఉంటే కదా రావడానికి. ప్రపంచంలో కొన్ని దేశాలే లేవండి. అటువంటి స్థితిలో భారతదేశం ఆర్థికంగా సమృద్ధి కాంచినటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశంలో ఉండే ఇండస్ట్రీ, ఈ దేశంలో ఉండే అగ్రికల్చర్, ఈ దేశంలో ఉండేటువంటి ట్రేడ్, వ్యాపారం, ఈ 3 రంగాల్లో ప్రపంచంలో మనతో పోటీకి పడేటువంటి దేశం ఒకే ఒక దేశం, అది చైనా. 1757 నుంచి మొదలుకొని మీకు తెలిసిన ఆంగ్లేయులు ఈ దేశంలో ప్రవేశించేంత వరకు, ఈ దేశం స్వతంత్రం పొందే కంటే ముందు 1947 స్వతంత్రం పొందింది నా దేశం. అప్పుడు నీ జీడిపిలో నీ వాటా ఎంతో తెలుసా? 2.2%. అప్పటి వరకు ప్రపంచంలో విశ్వవిఖ్యాతిగా ఎదిగినటువంటి నీ సంపద ఏమైంది? ఆంగ్లేయులు ఈ దేశంలో 250 సంవత్సరాలు ఈ దేశంలో ఉండేటువంటి పరిశ్రమలు దోచుకున్నారు. ఇందాక చెప్పానే, గ్రామంలో ఒక్కొక్క ఆవుని, గో సంతతిని ఏ విధంగా దెబ్బతీశారో, ఈ దేశంలో ఉండేటువంటి నిపుణుల్ని, స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళని ఎత్తుకుపోయారు. వాళ్ళ యొక్క కాళ్ళు, చేతులు, వాళ్ళ యొక్క అవయవాలు కోసేశారు. వాస్కోడిగామా లాంటి వాళ్ళు ఈ దేశానికి వచ్చి మన దేశంలో ఉండే కార్మికులను పట్టుకుని గోడ కొట్టి చంపేశారు ఈ దేశంలో. మీరు ఆశ్చర్యపోతారండి, 250 సంవత్సరాల కంటే ముందున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశంలో అరాచకాలు చేశాడు. ఈ దేశంలో నా దేశం ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటి. నా దేశం ఎప్పుడు ఏమని కోరుకుంది? అతిథి దేవోభవ, మా ఇంటికి వస్తే అన్నం పెట్టేవాడిని, ఆ రోజు నిద్రపోతే నేను ఆశ్రయం ఇచ్చేవాడిని. కానీ ఇదేమిటి, నా దేశంలో ఏమంటే అడుక్కోవడానికి వచ్చి, వ్యాపారం చేయడానికి వచ్చి నన్నే దోచుకుపోతున్నాడే. ఆ విధంగా భారతదేశంలో 1757 నుంచి మనకు 1947 వరకు నా దేశం నుంచి ఇంగ్లాండ్ వారు దోచుకుపోయిన పౌండ్లు ఎంతో తెలిసిన 4,000 కోట్ల పౌండ్లు. ఎవరు చెప్పారు? మనం చెప్పారు. ఒక విదేశీయుడు చెప్పాడు. తన యొక్క మెడిసిన్, అంగస్ మెడిసిన్ చెప్పాడు.
భారతదేశం దోచుకోబడింది. ఇవాళ ప్రపంచంలో ఒక రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవంతో తొలుతూగుతున్నటువంటి ఇంగ్లాండ్ వెనుక ఎవరున్నారు? నా కార్మికుల యొక్క తలలు, నా కార్మికుల యొక్క తలలు, నా భారతదేశం యొక్క రక్తం ప్రవహిస్తుంది. నా యొక్క శ్రమ వెనుక ఇవాళ ఇంగ్లాండ్ తొలుతూగుతుంది. కారణం ఏమిటండి? నా దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ రోజున 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచించాలి. మళ్ళీ నా దేశం పరమవైభవం చెందాలంటే ఇండివిజువల్గా ఈ దేశంలో అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఒక ఇండివిజువాలిటీ ఉందే, అది అమెరికాకు సరిపోదు, నా దేశానికి సరిపోదు. నేనంటే నేను కాదు. నీ పేరు నువ్వు పెట్టుకోలేదు, మీ అమ్మ పెట్టింది, నాన్న పెట్టాడు. నేను ఉయ్యల్లో కూర్చోబెట్టి నామకరణం చేస్తే 10 మంది వచ్చి ఆశీర్వదించారు. నీ పెళ్లి జరుగుతుంటే 100 కుటుంబాలు వచ్చి ఆశీర్వచనలు ఇచ్చాయి. నువ్వు వ్యాపారం చేస్తున్నా, మిగతా ఏది చేస్తున్నా నువ్వు అందరితో కలిసి సంఘ జీవిగా మెలిగావు. ఇండివిజువాలిటీ లేదండి ఈ దేశంలో. నువ్వు ఒక్కడివి బ్రతకలేవు ఈ దేశంలో. అందుకే ఈ దేశం బ్రతకాలంటే నేను అందరితో సంబంధాలు పెట్టుకోవాలి, అన్ని వర్గాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి, సామరస్యతతో బ్రతకాలి సమాజంలో. ఆ బ్రతికినప్పుడు సమాజం గొప్ప దేశంగా వెలుగుతుంది. అందుకే నా భారతదేశం మళ్ళీ గొప్ప దేశంగా మలచడం కోసం ప్రయత్నం చేయాలి. అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? మహిళ, అమ్మండి. అమ్మని తక్కువ చేయకండి. ఇందాక అమ్మ గురించి చాలా మంది చెప్పారు. మీకు తెలిసిన అమ్మ గర్భంలో మనం ఉన్నప్పుడు, అమ్మ గర్భంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ 2 చేతులతో ఉదిమి పట్టుకుంటుంది మంచాన్ని, కాళ్ళతో ఉదిమి పడుతుంది మంచాన్ని, కంఠంలో ఊపిరి బంధిస్తుంది. భయం, ఆందోళన, శరీరంలో ఒక కోల్పోయినటువంటి జవసత్వాలు కోల్పోతున్న స్థితి. ఒక 4 అంగుళాలేనండి, 4 అంగుళాలు బయటికి రావడం కోసం ఆమె చేసే ప్రయత్నం అంతా ఇంత కాదండి. చచ్చి బ్రతికి మనల్ని బ్రతికించి ఒక స్వరూపాన్ని అందించిన అమ్మ పుట్టిన దేశం భారతదేశం ప్రపంచంలో. భారత్ మాతా కి. అందుకే నేను ఇందాక చెప్పానే, అమ్మ పోతూ పోతూ ఈ దేశాన్ని పరిచయం చేసింది, అమ్మ పోతూ పోతూ గోవుని పరిచయం చేసింది, అమ్మ పోతూ పోతూ ఈ ప్రకృతిని పరిచయం చేసింది, అమ్మ పోతూ పోతూ ఈ సమాజాన్ని పరిచయం చేసింది. అమ్మల సమాజానికి కృతజ్ఞత చూపడం ఉందే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఇదే ధర్మ సాధనం అంటే. నా ఇంట్లో ఉండే ఒక కుటుంబ సభ్యుడు మొదలుకొని బార్డర్లో ఉండేటువంటి ఒక సైనికుడి వరకు, బార్డర్లో బ్రతుకుతూ మన కోసమే కలలు కంటూ మన కోసమే ఆ విధంగా ఉత్సాహంతో యుద్ధం చేస్తున్న సైనికుడి వరకు కృతజ్ఞత చూపడం ఉంది. ఇది భారతీయత అంటే. కాబట్టి భారతీయతతో బ్రతకాలి సమాజంలో, సాంఘిక భద్రతతో జీవించాలి సమాజంలో. కాబట్టి నా విద్య, నా చదువు సంస్కారాన్ని ఇస్తుందా? నా చదువు ఉల్లాసాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుందా? నా చదువు నా సొంత కాళ్ళపైన నిలబడి పనిచేయిస్తుందా? నా చదువు దానగుణం, సేవాగుణం నేర్పిస్తుందా? నా చదువు నా జీవిత గమ్యాన్ని చూపిస్తుందా? అప్పుడే అది చదువు. ఆ చదువుకప్పుడు భారతదేశంలో ఉండే, భారతీయ విద్యలో ఉండే అటువంటి విద్యని ఈ రోజున భాషలు మారొచ్చు, మన వేషాలు మారొచ్చు, కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులు మనం అంగీకరిద్దాం. ఆనో భద్ర క్రతమోయంతు విశ్వత. ప్రపంచంలో మన ఋగ్వేదం చెప్పింది ఏమని? ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ మనిషి ఉన్నా కూడా స్వీకరిద్దాం. మనదైనటువంటి పద్ధతిలో, భారతీయమైన పద్ధతిలో ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ప్రపంచంలో నిలబెడదాం. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ప్రపంచంలో ఏం జరుగుతుంది చూశారండి? ప్రపంచంలో 195 దేశాలు, 750 కోట్ల మంది ప్రజల్లో, ఏమండి 750 కోట్ల మంది ప్రజల్లో 350 కోట్ల మంది పద్మాసనంలో కూర్చుని ఓంకారాన్ని చెప్పించి 38 నిమిషాలు ఆసనాలు చేస్తారే. ఆసనాలు ఎవరిచ్చారు? పతంజలి ఇచ్చాడు. పతంజలి ఎక్కడి తీసుకున్నాడు? వేదాల నుంచి తీసుకున్నాడు. ఆ వేదాలు ఎక్కడివి తెలియదండి. అది నా దేశం, భారతదేశం. భారత్ మాతా కి. కాబట్టి ప్రపంచంలో ఇవాళ ప్రతి దేశం నా చేతితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒక 83 దేశాలు క్యూ కట్టాయి. ఈ దేశంలో ఇవాళ ప్రపంచంలో అత్యంత స్నేహవంతమైన దేశం, ప్రపంచంలో అందరితో ప్రేమతో మానవీయ సంబంధాలతో మెలుగుతున్న దేశం భారతదేశం. ప్రపంచంలో అతి కపటమైన దేశం ఏదన్నా ఉంటే చైనా దేశం. నా హిమాలయాల్లో ప్రవహిస్తున్న గంగా, నా హిమాలయాల నుంచి ప్రవహిస్తున్నటువంటి బ్రహ్మపుత్ర, ఆ నదులకి అడ్డకట్ట వేసి నా దేశానికి దాహం లేకుండా, అంటే దాహం తీర్చకుండా నా దేశంలో పంటలు నాశనమయ్యేటువంటి పద్ధతిలో ఒక కుతంత్రాలకి లోను పడుతుంది చైనా వస్తువులు ఎలా వాడతాం? చైనా కంప్యూటర్స్ ఎలా వాడతాం? చైనా సెల్ ఫోన్ ఎలా వాడతాం? మీరు ఆలోచించండి. కేవలం లగ్జరీ కాదండి, కేవలం నా యొక్క జీవితమే కాదు, నా దేశంలో ఉండే బార్డర్లో మనుషులు జీవించాలి, నా కుటుంబాలు జీవించాలి. 5000 సంవత్సరాల క్రితం నా పూర్వీకులు ఇదే కలలు కన్నారు. వాళ్ళు జీవించి ఇచ్చిన ఈ సంస్కృతిని రాబోయేటువంటి జనరేషన్స్కి అందించాలి అంటే మన పాత్ర చాలా గొప్పది. ఆ దిశలో మనం అందరం ఆలోచిస్తామని చెప్పేసి ఆశిస్తాం. భారత్ మాతా కి. భారత్